దేవుని పేరట మీ అందరికీ వందనాలండి. ఈరోజు వాగ్దానం చూద్దాము. 119వ కీర్తన 71వ వచనం చూద్దామండి. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయెను. చూడండి, దేవుని యొక్క కట్టడలను అంటండి నేర్చుకున్నట్లయితే శ్రమ వచ్చిన దానికి మేలు అవుతుందంటండి. శ్రమ రావట మంచిదే. మనకి శ్రమ వచ్చినప్పుడు మనం ఎలా జీవించాలన్నది తెలుస్తుంది. ఆకలి వేసినప్పుడే కదండి అన్నం విలువ తెలుస్తుంది. అలాగే మన మీదకి శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు దానిలో ఉన్న మనకి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, దేన్ని అనుసరించాలి, దేవుని ఎలా దగ్గరగా ఉండాలని మనకి చాలా స్పష్టంగా నేర్పిస్తుందండి. కానీ మనం ఏం చేస్తామంటే శ్రమలు వస్తున్నాయి కదండి దేవునికి మనం దూరం అయిపోతుంటాం. కాదండి, ఆ విధముగా ఉంటే మనకి మేలు కాదు. మనము దేవునికి దగ్గరగా ఉన్నట్లయితే మన మీదకి వచ్చే శ్రమ ఏదైతే ఉందో దాని నుండి మనం తప్పించబడతాం. ఒకవేళ మన మీద ఇంకా శ్రమ ఏలుబడి చేసినట్లయితే శ్రమ రావటం మంచిదే, శ్రమ రావటం మేలాయెను అంటున్నాడని భక్తుడు. అవునండి, యోబు గారిని చూసినట్లయితే యోబు ఎంత శ్రమ పడినా ఒక్కొక్క స్థితిలోకి వచ్చేటప్పటికి ఏమైందండి. మొదట మనం చూసినట్లయితే యోబు ఊజు దేశం అంతటికి కూడా నీతిమంతుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు కదండి. అటువంటి యోబుని దేవుడు మనకి చూడండి, దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే ఆయన ఆశీర్వాదము చిన్న ఆశీర్వాదము కాదండి. కానీ ఈ యొక్క అపవాది యోబు పైన ఏం చేసిందండి, దాడి చేసినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. ఎవరితో అండి? అపవాదితో. యోబు ప్రాణమును ముట్టొద్దని చెప్పాడండి. ఏమి నష్టపోయినా పర్లేదు కానీ యోబు ప్రాణం ముట్టొద్దన్నప్పుడు యోబు ప్రాణానికి ఏ హాని రాలేదండి. యోబుకున్నది సర్వస్వము పోయినప్పటికీ యోబు మళ్ళీ 7 అంతలుగా ఆశీర్వదించబడ్డాడు. దేవుని స్తోత్రం. అందుకే మనకి శ్రమ వచ్చినప్పుడు మనం భయపడకుండా నిదానముగా దేవుడి వైపు చూసినట్లయితే మన కష్టము, మన బాధ దేవుడు చూసి మనకి నెమ్మదినిస్తాడండి. కాబట్టి మనం ఈ మాటలన్నీ కూడా మనం గుర్తు చేసుకుని ఈ మాటలు మన హృదయంలో దీవెనకరముగా, ఆశీర్వదకరముగా, మేలుకరముగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ర, మీకు వందనాలు. ఇదిగో నాయనా, మీకు వందనాలు. నీ కట్టడలను మేము నేర్చుకోవాలయ్యా. అవును, మీరిచ్చిన కట్టడలను మేము అనుసరించినట్లయితే మా జీవితాన్ని మేము సరిచేసుకున్నవారు అవుతామయ్యా. కాబట్టి మా జీవితంలో మీ కట్టడలను అనుసరిస్తూ మాకు వచ్చిన శ్రమలు మాకు శ్రమలే కావని భావించి మీ వైపు చూసి నడుచుకోవడానికి కృప చూపించండి అయ్యా. శ్రమ వచ్చినప్పుడే కదా ప్రభువా జీవితం విలువ, మనిషి విలువ, మీ విలువ మాకు తెలుస్తుంది కదా ప్రభువా. అందుకని అందరినీ మీరు దీవించండి. ఎవరైతే శ్రమలో ఉన్నారో వారిని తప్పకుండా విడిపించమని యేసుక్రీస్తు వారి నామములో మిక్కిలిగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి.